మాయం సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారాహిల్స్ తో పాటు మదీనాగూడలో. తెలంగాణ బీజేపీ నేల విడిచి సాము చెయ్యాలనుకుంటోందా? ఆ పార్టీ ముఖ్యులు వాస్తవాలకు దూరంగా ఆలోచిస్తున్నారా? సభ్యత్వ నమోదు విషయంలోని వాళ్ల ఆలోచనలోని డొల్లతనం తేలిపోతోందా? అలవికాని లక్ష్యాన్ని పెట్టుకున్నారన్న విమర్శలు ఎందుకొస్తున్నాయి? రాష్ట్రంలో కమలం పార్టీ వాస్తవ సామర్థ్యం ఎంత? వాళ్లు పెట్టుకున్న మెంబర్షిప్ టార్గెట్ ఎంత? బీజేపీలో సభ్యత్వ హడావిడి మొదలైంది. ఈసారి తెలంగాణలో భారీ ఎత్తున కొత్త సభ్యత్వాలను ఇప్పించాలని టార్గెట్ పెట్టుకుందట పార్టీ. అది కూడా అలా ఇలా కాదు. ప్రతి బూతులో కనీసం 200 సభ్యత్వాలు చేయించాలన్నది టార్గెట్ అట. తెలంగాణలో మొత్తం 37,000 పోలింగ్ బూతులు ఉన్నాయి. అంటే ఆ లెక్కన 70 లక్షల మందికి పైగా కొత్త సభ్యులను పార్టీలో చేర్పించాలన్న లక్ష్యం. దీంతో ఆ టార్గెట్ సాధ్యాసాధ్యాలపై ఇప్పుడు పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతున్న పరిస్థితి. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణలో 35% ఓట్లొచ్చాయి. 77 లక్షల దాకా ఓట్లు పడ్డాయి కమలం పార్టీకి. ఆ క్రమంలోనే ఇప్పుడు పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయో అంత సభ్యత్వం చేయించాలన్న లక్ష్యం పెట్టుకున్నట్టు తెలిసిందే. అంటే పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్కరూ ప్రాథమిక సభ్యత్వం తీసుకుంటారా అన్నది క్వశ్చన్. గతంలో మెంబర్షిప్ డ్రైవ్ నిర్వహించినప్పుడు చేయించిన సభ్యత్వాల సంఖ్య 18 లక్షలు. ఇప్పుడు అంతకు 4 రెట్లు ఎక్కువగా టార్గెట్ పెట్టుకుంది పార్టీ. దీంట్లో అనుకోవడానికేముంది? ఎన్నైనా మాట్లాడుకుంటాం. కానీ అందులో వాస్తవికత ఎంత అనే చర్చ తెలంగాణ బీజేపీ వర్గాలలోనే జరుగుతోందట. రాష్ట్రంలో గతం కన్నా డబుల్ చేయగలిగితేనే గొప్పని అభిప్రాయం వ్యక్తమవుతోంది అంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 77 లక్షల ఓట్లు రావడానికి చాలా కారణాలే ఉన్నాయి. ఓటేసిన వాళ్లలో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. జాతీయ స్థాయి పరిస్థితులు, మోడీ ప్రభావంతో నాడు ఓట్ల సంఖ్య పెరిగింది. కానీ అంతకు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీకి 14% ఓట్లు మాత్రమే పడ్డాయి. పార్టీకి చాలా పోలింగ్ బూత్లలో కమిటీలు లేవు, కార్యకర్తలు లేరు. ఎక్కువ బూత్లలో అసలు సభ్యత్వ నమోదు వ్యవస్థే లేదు. ఆన్లైన్ మెంబర్షిప్ అవకాశం ఉన్నందున స్వచ్ఛందంగా పార్టీ సభ్యులుగా ఎన్రోల్ చేసుకునే అవకాశం ఉందా? ఉంటే ఉండొచ్చు, కానీ అది చాలా పరిమితమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో బీజేపీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరిని పార్టీ సభ్యులుగా చేర్పించాలి అనుకోవడం అత్యాశే అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ సభ్యత్వ నమోదు సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. తెలంగాణలో 3 నుంచి మొదలవుతుంది. సెప్టెంబర్ 1 నుంచి 25 వరకు మొదటి విడత, అక్టోబర్ 1 నుంచి 15 వరకు రెండవ విడతలో దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు జరగనుంది. మహిళలు, యువత, రైతులను ఎక్కువగా టార్గెట్ చేసుకోబోతున్నట్టు చెబుతున్నాయి పార్టీ వర్గాలు. అనుబంధ మోర్చాలు తమ తమ రంగాల్లో సభ్యత్వం చేయిస్తాయి. వాస్తవానికొస్తే తెలంగాణలో ఆ పార్టీ చెబుతున్నంత కాకున్నా తక్కువలో తక్కువ 50 లక్షల సభ్యత్వాలు చేయించగలిగితే సంస్థాగతంగా తిరుగులేని శక్తి అవుతుంది. కానీ ప్రస్తుతం పార్టీలో స్తబ్దత నెలకొని ఉన్నందున ఆ 50 లక్షల టార్గెట్ అయినా రీచ్ అవుతారా అన్న డౌట్స్ ఉన్నాయట. ఇలాంటి వాతావరణంలో ఎంత మేరకు లక్ష్యాన్ని చేరుకుంటారు? పెరిగేదంతా బలమవుతుందా లేక వాపుగానే మిగిలిపోతుందా అన్నది చూడాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.